మనందరికీ తెలుసు దేవుడు ప్రేమ స్వరూపి. మనం మొరపెట్టుగా దేవుడు ఆలకిస్తాడని, మనం ఏం తప్పులు చేసినా ఏ పాపం చేసినా దేవుడు కరుణించి మనం చేరదీస్తాడని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఎలాంటి వాడు? రోషం గల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మహా రోషం గలవాడు. మనం ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఎవరు చూడలేదు కానీ తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేస్తే మన యేసుక్రీస్తు ఆలకిస్తాడు, మన కష్టాల నుంచి విడుదల చేస్తాడు, మనందరూ కూడా రక్షణ మార్గం ఇస్తాడని చెప్పేసి ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. మనం అందరూ కూడా రోజు భోజనం చేస్తూ ఉంటాం. రైస్, బియ్యము. ఏ రోజు భోజనము ఆ రోజు తినాల్సిందే. ఈ రోజు వరకు అన్నము ఒక నెల రోజులు ఆగి తినం. ఏముండు, దానిలో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. తేడా ఎక్కడ? సమయము, కాలము. మనకిచ్చిన సమయంలోనే దాన్ని ఏం చేయాలా? తినాలా. తినుకోకుండా భద్రంగా దాచుకున్నాం అనుకో, నెల రోజులు కాదు, సంవత్సరాలు దాచుకున్నా అక్కడ ఇంటికి ఏం కనిపించదు. 2 రోజులు అయిపోయిన కానీ సద్వాసన వచ్చేది. తర్వాత మళ్ళీ లోపల పురుగులు పట్టిపోతాయి. వారం 10 రోజులకి అక్కడ భోజనం అనేది పెట్టిన ఆహారం మొత్తం కూడా ఆవిరిపోతాయి. అనగా నువ్వు తినాల్సిన ఆహారం సమయం తినకపోతే అది ఎలా అవుతుందంటే విషంగా మారుతుంది. దేనికి పనికిరాని వారుగా, పనికిరాని వస్తువుగా తయారవుతుంది. మనందరికీ అందరూ పళ్ళు తింటూ ఉంటాం. అరటి పళ్ళు కానీ, జామ పళ్ళు, మామిడి ఇవన్నీ తింటూ ఉంటాం. అవి ఏ సమయంలో తినాలో, అది పక్కన సమయంలో తినాలా. మంచి కాదని చెప్పేసి భద్రంగా బిర్రులో పెట్టి నెల రోజులు తిన్నామనుకో, ఏముంది దానిలో? ఏముంటాయి? లోపల తెల్లటి పురుగులు లోపలరాడుతూ ఉంటాయి. అనగా ఏ వస్తువు అది ఆ సమయంలో మనము భుజించాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయము ఇచ్చి ఉన్నాడు. నీకు, నాకు, ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏమిస్తున్నాడు? సమయము. ఆ సమయం మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకోకుండా మనము దేవుడు ఇచ్చిన సమయం నిర్లక్ష్యం చేసినట్లయితే నీ నిర్లక్ష్యమే నిన్ను నాశనం చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ స్వరూపాన్ని కరుణిస్తాడని చెప్పేసి ఎంతో మంది యవ్వన కాలంలోనూ ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తూ, ఎప్పుడో ముసలితనంలో బాప్టిజం పొందుగా మారు మనసు పొందని నిర్లక్ష్యం చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి దేవుడు ఏమిస్తున్నాడంటే ఆయుష్ కాలం అనేది ఇస్తున్నాడు. ఆయుష్ కాలం ఇచ్చి ప్రతి ఒక్కరి మీద ఆయన కొంతమందిని భక్తులు ఉంచాడు. ఆ భక్తులు నీకు నాకు కనరారు, దేవుడికి మాత్రమే కనిపిస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఎక్కడి నుంచున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, వాళ్ళు అట్నే చేసిన ప్రతిదీ కూడా టేప్ రికార్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే ఆత్మ దేవతలు, ఆత్మ రూపంలో ఉన్న దేవతలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం శరీరంలో ఉన్నటువంటి మానవులము ఆత్మ దేవతలు అనే వాళ్ళు ఉంటారు. ఆత్మ సైన్యము. ఒకనాడు సిరియా రాజు ఇశ్రాయేలు దేశం దిగి దావీదు వచ్చినప్పుడు ఆ దేశంలో ప్రవర్తనటువంటి ఎలీషా గారు ఉన్నారు. ఆ ప్రవర్త యొక్క శిష్యుల్లో ఒక ఆయన తెల్లారు వేసేసరికి చుట్టూ కూడా సైన్యము, శత్రు సైన్యం ఉండి కత్తులతో, కట్కాలతో, గుర్రాలతో రొయ్యమని అంటూ ఉంటారు. ఎక్కడ దొరుకుతాడు చెప్పేసి ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ ఎలీషా శిష్యుడు గుండె ఆగిపోతే, శత్రు సైన్యము మన చుట్టుముట్టింది, మన ఎవరు కాపాడుతారని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. అయితే ఎలీషా
నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఈ సైన్యం కంటే బలమైన సైన్యము మన పక్షంలో ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సైన్యం చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాయన? ఈ సైన్యం కంటే బలమైన సైన్యం మన పక్కన ఉన్నది. దేవా, ఈ యొక్క దాసుడి యొక్క కళ్ళు ఈ సైన్యం చూసినట్లు కళ్ళు తెరవు అన్ని చెప్పేసి ఎలీషా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దాసుడి యొక్క కళ్ళు దేవుడు తెరుస్తాడు. అప్పటిదాకా ఆ దాసుడికి ఏం కనిపించదు, చుట్టూ దేవుని సైన్యము ఏమీ కనిపించలా. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేసి దేవుడు మొరపెడతాడో అప్పుడు యెహోవా దేవుడు ఆ దాసుడి కళ్ళు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ దేవుని యొక్క సైన్యము ఎలీషా చుట్టూ నిలబడటం చూసి ఆశ్చర్యపోతాడు. అతను ఎప్పుడు వచ్చింది? అంతకుముందు కనపడలా. ఎలీషా చుట్టూ అతని చుట్టూ ఏముందో అతను తెలియదా. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అతని కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఆత్మ రూపంలో సైన్యం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సైన్యం చూసి ఉన్నాడు. ఆత్మ కళ్ళు తెరిచాడు దేవుడు అతనికి. నీకు నాకు కూడా ఆత్మ కళ్ళు తెరిస్తే దేవుని యొక్క సైన్యమును దేవుని చూడగలుగుతాం. ఎప్పుడంటే దేవుడు ఆ ఆత్మ అనేటువంటి కళ్ళు తెరిచినప్పుడు. మనకు కూడా మన చుట్టూ ఎవరు లేరు కదా అని చెప్పేసి మనం విశ్వాసంగా జీవిస్తున్నాం. కానీ కొన్ని కోట్ల దేవదూతలు దేవుని యొక్క భక్తులు మన చుట్టూ ఎల్లప్పుడూ కూడా కాపలా ఉంటాయి. ప్రతిదీ లెక్కింపబడుతూ ఉంటాయి. నా దేవుడు రక్షకుడు, నా కొరకు పుట్టాడు, నా కొరకు శిలువలో చనిపోయాడని చెప్పేసి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. చాలా మంది ఉపవాసం ఉంటున్నాం. దేవుని కొరక, మన కొరక చెప్పాలా? ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నాము? దేవుని కొరక. దేవుని శిలువలో 40 దినాలు శిలువలో శ్రమలు అనిపించి చనిపోయే ఉద్దేశంతో ఉపవాసం ఉంటున్నామా? లేదు, నీ జీవితం మార్చడం కోసం ఉపవాసం ఉంటున్నామా? ప్రేమైన సహోదరి సహోదరుల, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని కొరకు ఉపవాసం ఉండటం అంటే వ్యర్థమే. దేవుని కొరకు ఉపవాసం ఉండటం అనేది వ్యర్థము, నిష్ప్రయోజనము. ఉపవాసం ఉండాల్సి దేవుని కొరకు అంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం దేవుని కొరకు ఉంటాం కాదు. దేవుడు ఏం తెలియపరిచాడంటే రక్షణ మార్గం పొందండి, బాప్తిసం పొంది నన్ను చేర్చుకోమని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. అది చేయకుండా ఉపవాసం ఉన్న వ్యర్థమే. దేవుని చిత్తం నెరవేర్చుకోకుండా ఉపవాసం ఉన్నది. ఎవరి కోసం ఉన్న ఉపవాసము? ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం నెరవేర్చుటయే అసలు ఉపవాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకున్నా నీలో? నువ్వు మార్గం మనకి ఇష్టము, నువ్వు రక్షింపబడటము నీ తండ్రికి, నీ సృష్టించిన దేవునికి చాలా ఇష్టము. అందుకొరకు మనం ఉపవాసం ఉండాలా. దేని కొరకు? దేవుని యొక్క కరుణ పొందడం కోసం, దేవుని కృప పొందడం కోసం, మన కష్టాల నుండి, మన బాధల నుండి, ఈ పాప జీవితం నుండి రక్షణ పొందడం కోసము ఉపవాసం ఉండాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని కృప, దేవుని యొక్క చూపు దృష్టి మన మీద పడుతుంది. మన దేవుడు చాలా కోప మనిషి, ఉగ్రత గలవాడు, రోషం గలవాడు. యెషయా ప్రవక్త రాసినటువంటి అధ్యాయము 38వ అధ్యాయము 1 నుంచి 2, 3, 4, 5, 6 వచనాలు చదవండి. ఆ దినంలో హిజ్కియాకు, ఏ దినంలో అంటే యూదా దేశానికి హిజ్కియా అనేటువంటి రాజుగా ఉన్నప్పుడు కాలంలో, అనగా యూదా దేశాన్ని రాజులు పరిపాలిస్తున్న కాలంలో, ఆ సమయంలో రాజు ఉన్నారంటే హిజ్కియా. చదవండి. మరణకరమైన రోగము
కలుగగా మరణకరమైనటువంటి రోగం కలుగుగా ప్రవక్తయు ఆమోను కుమారుడైన ఏషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెహోవా దేవుడు ఇచ్చిన వాగ్దానం వచ్చింది ఎవరికి? రాజుగారికి. అయ్యా, నీకు ఈ లోకంలో ఇచ్చిన సమయం అనేది తీరిపోయింది కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి ఈ మాటలు ఎవరు తెలియపరుస్తున్నారంటే యెహోవా దేవుడు తెలియపరుస్తున్నాడు అని చెప్పేసి ప్రవక్త గారు తెలియపరుస్తున్నాడు. నీకు ఈ భూలోకంలో ఇచ్చినటువంటి సమయము అయిపోయింది, ఇక నువ్వు బ్రతకవు కనుక కొంత సమయం ఉంది. ఆ సమయాన్ని ఏం చేయమన్నాడు? నువ్వు నీ ఇంటిని చక్క పెట్టుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చక్క పెట్టుకోవాలా? ఇంటిని. చాలా మంది పనులు పెడుతూ ఉంటాం. కొంతమంది 3 నెలలు ఉంటారు, అక్కడ 6 నెలలు ఉంటారు, సంవత్సరం పాటు ఉంటారు. అతను సంవత్సరం అయిపోయిన తర్వాత అక్కడ పనులు మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటానికి ఏం చేస్తారంటే అక్కడ మనకి రావాల్సిన బాకీ ఎంత కూడా ఏం చేసుకుంటారు? కలెక్ట్ చేసుకుంటారు. ఎవరికి ఎంత ఇచ్చామున్నాం, ఎవరి దగ్గర ఎంత బాకీ ఉంది, ఆ మొత్తం కూడా జాగ్రత్తగా వసూలు చేసుకుంటాం. అయ్యా నీ ఉండలేదు, మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం కనుక నాకు రావాల్సిన 1000 రూపాయలు, నాకు రావాల్సిన బియ్యం, నాకు రావాల్సిన 12 రూపాయలు అప్పుగా తీసుకున్నాం కదా, అయ్యా నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి మనము వారం రోజుల ముందే వాళ్ళకి తెలియపరుస్తాం. మనం 4 రోజుల ముందు వెళ్ళాల్సిందైతే అయ్యా నీ వారం రోజులు వెళ్తున్నా అని చెప్పేసి ముందు అడవుడు చేస్తాం, అట్టగా తొందరగా ఇస్తారని చెప్పేసి. మనకు రావాల్సిన బాకీ, మనకు రావాల్సింది కూడా అంత కూడా తీసుకుంటాం. చాలా మంది మనం ఇవ్వాల్సింది మర్చిపోతూ ఉంటారు. ఎవరు మనం ఉన్నాం కదా, ఎక్కడ కూడా 4 రోజుల వారం రోజులు ఏం చేస్తారంటే మాయ మాటలు చెప్పేసి అయ్యా మేము ఆడిపోతాం, ఇంకో సంవత్సరం పాటు ఇక్కడ ఉంటాం కదా చెప్పి అంటారు. 4 రోజుల తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఎగ్గొట్టేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది చనిపోయేటప్పుడు చూస్తూ ఉంటాం, తనకి ఇష్టమైన వాళ్ళని పిలిపించుకుని తను సంపాదించిన ఆస్తిని, మంచి చెడ్డలన్నీ కూడా తను నచ్చిన వాళ్ళతో, తనకి ఇష్టమైన వాళ్ళని పిలిపించుకుని చెప్తారు, అయ్యా నేను చనిపోతున్నాను కనుక ఇదిగో పలసోటి పాలన డబ్బులు ఇక్కడ దాచాను, అక్కడ దాచాను, వాళ్ళకి అంత పిలిచాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, వాళ్ళు మాకు ఎంత అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలని చెప్పేసి మొత్తం కూడా చెప్తా ఉంటారు. ఎప్పుడు అతను చనిపోయే ముందు తన కుమారుడికి, తన బిడ్డలకి, తన ఇష్టమైన వాళ్ళని పిలిపించుకుని అయ్యా నా సమయం అయిపోయింది కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తన యొక్క ఎక్కడైతే డబ్బులు కానీ ప్రతిదీ కూడా బిడ్డలతో అంత షేర్ చేసుకుంటాడు, చక్కగా పెట్టుకుంటాడు. అవునా? చాలా మంది చూస్తూ ఉంటాం చనిపోయే ముందు చక్క పెట్టుకోవడం. మనం జర్నీ చేస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడికి ఏమి కావాలో అన్ని కూడా చక్క పెట్టుకుంటాం. ఒక ఊరు వెళ్ళాలా, అక్కడ 4 రోజులు మనం ఉండాలనుకో, మనం అక్కడ ఏమి కావాలో 4 రోజులు కావాల్సిన మొత్తం ఏం చేసుకుంటాము? చక్క పెట్టుకుంటాం. అవునా? పలం కావాలి మనం అక్కడ ఎవరిస్తారో మనకి అని చెప్పేసి ముందుగానే చక్క పెట్టుకుని ఉంటాం. అలాగే ఇక్కడ యెహోవా దేవుడు రాజు తెలియపరుస్తున్నాడు, అయ్యా నీకు ఇచ్చిన సమయము ఈ లోకంలో అయిపోయింది, నీకు బ్రతకవు కనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి వార్నింగ్. ఏమొచ్చింది? వార్నింగ్, హెచ్చరిక. అతడు తన ముఖమును గోడ తడి త్రిప్పుకొని ఎప్పుడైతే యెహోవా దేవుడు అయ్యా నీ ఇంటి చక్క పెట్టుకో అని చెప్పి అన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే తన ముఖమును గోడ వైపు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయమునై సత్యముతో ఈ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఒక నిమిషము
ఇక్కడ హిజ్కియా ఎలాంటి వాడు ప్రార్థన తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదవండి 2వ వచనంలో. యథార్థ హృదయుడై సత్యముతో యథార్థ హృదయమునై సత్యముతోను సన్నిధిని నేను ఎట్లా నీ నడుచుకుంటున్నాను, సన్నిధి ఎట్లా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించి సమాస్తం నేను ఎట్లా జరిగించున్నాను జ్ఞాపకం చేసుకున్నామని ఒకసారి పుట్టుతో జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ఎలాంటి వాడు? నిందారహితుడు, దేవునికి ఇష్టమైన పనులు చేసిన వాడు, దేవునికి ఏదైతే ఇష్టపడదో చేయాల, దేవుడు ఏదైతే ఇష్టపడతాడో ఆ పని చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో దేవునికి ఇష్టమైన వాడికి నడిచాడు. అయ్యా అందుకే తెలియపరుస్తున్నాడు, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి చూడాయా అని చెప్పి మొదలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మన పరిస్థితులు అయితే మనకు ఆ ఛాన్స్ లేదు. మనం అందరూ పాపిస్తులే. మనం ఏం చేస్తాం? నీ పాపిని దేవా, నన్ను క్షమించు దేవా, నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను చెప్పేసి లబ్బదొబ్బ అంటూ ఉంటాం, అంతేనా? కానీ హిజ్కియా నిందారహితుడై దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అతనికి మనకున్న తేడా ఏంటంటే హిజ్కియా దేవునికి ఇష్టమైన వాడిగా నడిచి ఉన్నాడు. దేవుడికి ఏ కార్యం చేసి ఇష్టపడతాడో ఆ కార్యం చేసి ఉన్నాడు. ఆ పరిస్థితి మనకు వస్తే ఆ పరిస్థితిలో మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? కన్నీటితో ఎలా చేస్తాము? అయ్యా నేను చేసి తప్పే, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని చెప్పి అన్ని కూడా మనం చేసేది దేవునికి విరోధంగా చేసి అన్ని కూడా అప్పుడు బయట పెడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చేసే తప్పులు ఒప్పుకుంటాం, కానీ అక్కడ హిజ్కియా దేవుని సన్నిధిలో ఎలా నడిచి ఉన్నాడో, బ్రతికిన కాలములో ఎలా గడిపి ఉన్నాడో వాక్యం తెలియపరుస్తున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకేమో ప్రమాదం ముందుకు వచ్చేంత వరకు మన తప్పులు ఒప్పులను ఒప్పుతాము. మన హృదయం పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు. ఎప్పుడైతే దేవుడు వచ్చి నీ ఇంటిని సర్దుకో, నువ్వు బ్రతుకు అన్నప్పుడు అప్పుడు బయట పెడతావు మన మొత్తం మన కష్టాలు, మన బాధలు, మన చేసిన తప్పులు, పాపాలు అన్ని కూడా అప్పుడు మాకు పెడతాం. దేవుడు సమయం ఇచ్చినప్పుడేమో మన ఇష్టానుసారంగా జీవిస్తాము. ఆపద వచ్చినప్పుడు, మరణ సమయం ఇచ్చినప్పుడు మాత్రము పాపాలు ఒప్పుకుంటూ కన్నీటితో దేవుని మొర పెడతాము. అక్కడ ఈయనకున్న తేడా చాలా ఉంది. అతనేమో దేవునికి ఇష్టమైన వాడుగా దేవుడు సన్నిధిలో నడిచి ఉన్నాడు. ఎప్పుడు? దేవుని యొక్క పిలుపు రాకముందు, ఆయన చావు అనేది రాకముందు ఎలా గడుపున్నాడు హిజ్కియా? దేవుని యొక్క ఇష్టమైన వాడిగా నడిచి ఉన్నాడు. మనమైతే మన చావు రాకముందు ఎలా నడుస్తున్నాం అంటే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం, మనకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రమాదం ముంచుకొస్తుందో, ఎప్పుడైతే చావు అనేది మనకి ముంచుకొస్తుందో అప్పుడు మోకరిల్తాం, కన్నీటితో ఉపవాసం దేవుడు మొరపెడుతూ ఉంటాము. నా బిడ్డను బ్రతికించాయా, నన్ను బ్రతికించాయా అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, సమయం వచ్చినప్పుడే హిజ్కియా వలె మనం జీవించినట్లయితే కన్నీటితో హిజ్కియా ఎప్పుడైతే కన్నీటితో దేవుడు ప్రార్థన చేస్తాడో దేవుడు ఏం చేస్తాడు? హిజ్కియాకు మరో 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోతున్న వ్యక్తి ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తాడో, ఎలాంటి ప్రార్థన అంటే ఆయన చెప్పాడు, ఏమని ప్రార్థనలో ఉన్నాడు, ఈ ప్రార్థనలో చెప్తున్నాడు, నేను నిందారహితున్నయ్యా, నీ దృష్టిని ఎలా జీవించుకున్నానో పరిశీలన చేయ, కృపతో చూడు ప్రభువా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏనాడు కూడా నీకు విరోధంగా ఏ పాపం చేయలా, నీకు ఇష్టమైన పని నేను ఏం చేయలేదు ప్రభువా, నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకోయా అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు
దేవుడు అతని ప్రార్థన ఆలోచించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినంలో మనము చావు మన మందికి మన ఉన్నింట్లోకి వచ్చినప్పుడు అప్పుడు దాకా మన శిష్టాచారాన్ని దీవిస్తాము. బాధ రానంత వరకు మనం బాగానే ఉంటాము. ఎప్పుడైతే బాధ వస్తుందో మనం చేసిన తప్పు మొత్తం కూడా అప్పుడు బయట పెడుతూ ఉంటాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ పాపిని ప్రభువా, నీ ఘోర పాపినయ్యా, ఆ తప్పు చేశాను ఈ తప్పు చేశాను చెప్పేసి అప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ పిలుపు రాక మునిపే, ఏ పిలుపు? ఇల్లు చక్క పెట్టుకో అనేటువంటి ఆ పిలుపు. నీ సమయము ఈ లోకములు గడవక ముందే హిజ్కియా వల్లే నువ్వు జీవించినట్లయితే నీ ఆయుష్ కాలాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పొడిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అక్కడ హిజ్కియాకు 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా అంగీకరించి పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి కాలం చెప్పండి, ఏ కాలము? మన జీవిత కాలం అంతా కూడా తరతరాలు నిత్య జీవం పొందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇసుకి కాలంలో 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయించినట్లయితే, యేసుక్రీస్తు మార్గం నువ్వు నడిచినట్లయితే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఎన్నటి చనిపోరు, అక్కడ చావు ఉండదు. సమయం ఉన్నప్పుడే దేవుని నుంచి ఆ ఇల్లు చక్క పెట్టుకున్నటువంటి ఆ మాట రాకముందే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించి ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు హిజ్కియా వలె 15 సంవత్సరాలు ఇచ్చాడు. నీకు దేవుడు తరతరాల జీవము నిత్య జీవం ఇస్తాడు చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడు అనగా ఆ పిలుపు రాక మునిపే ప్రమాదము, ఆపద, మృత్యువు నేను చేరక ముందే నువ్వు చక్క పెట్టుకో, నీ ఇంటిని చక్క పెట్టుకో, సర్దించుకున్నప్పుడు నువ్వు నిత్య జీవం పొందుతావు. నీ యొక్క ఆయుష్కాలం పెరుగుతుంది. పల్లక రాజ్యంలో దేవుని దూతల వల్లే నువ్వు నూరేళ్ళు అక్కడ ఆయుష్ చావు అనేది అసలు ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా రోషం కలవాడు. ఇప్పుడైతే దేవుడు దయతో నీవు నేను అందరము రక్షణ పొందాలని సమయము ఆలస్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క రాకడ దేనికి నిర్లక్ష్యం చేస్తున్నాడంటే, నీవు నేను ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ఎవరు నశించకూడదని చెప్పేసి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చిన రాకడ చాలా భయంకరమైనది. ఆ రాకడలో ఇక కరుణ ఉండదు, ప్రేమ ఉండదు. సమయం అనేది మనకి ఇచ్చిన టైము గడిచిపోయింది కనుక ఇక మన మీద ఏముండదు. ఖడ్గం అనేది మనల్ని కత్తిపాలు చేస్తుంది. అగ్ని దాటికి మనకు అంత కాలిపోతాము. నువ్వు అప్పుడు కన్నీటితో ప్రయాణం చేసినా నిష్ప్రయోజనము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉంటాడు ధనవంతుడితో, నువ్వు భూలోకం బ్రతికిన దినములందు మంచి సుఖ సంతోషం జీవించి ఉన్నావు. లాజరేమో బాధతో, కన్నీటితో, శ్రమలతో అనుభవించి ఉన్నాడు. ఇప్పుడు లాజరు పరలోక రాజ్యంలో నెమ్మది పొందుతున్నాడు. నువ్వు భూలోకం సుఖం అనిపించావు కనుక ఇక్కడ నరకం అనుభవిస్తున్నావు. నరకంలో నువ్వు ఒకసారి వెళ్ళిన తర్వాత నువ్వు కేకలు వేసినా, నువ్వు అరుపులు అరిసినా, నువ్వు ఎందుకు మొరపెట్టినా అక్కడి నుంచి రాలేవని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉపమాన రీతిలో అనేకమైన సందర్భాలు తెలియపరుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరు లాజరు అయా దప్పికేస్తుంది, నా నాలుగు తడారిపోతుందయ్యా, కొంచెం దప్పిగా ఉంటుందయ్యా, కొంచెం మంచి లేవు అని చెప్పేసి
ఏడుస్తూ ఉంటాడు, మొరపెడుతూ ఉంటాడు. ఎక్కడ? నరకలోకంలోని కేకలేస్తూ ఉంటాడు. లాజరు లాజరు అని చెప్పేసి కేకలేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటాడు, ఎందుకు వస్తున్నావు నాయన? పరలోక రాజ్యానికి, నువ్వు ఉన్న రాజ్యానికి కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది. లాజరు నీ దగ్గర రాలేడు, నువ్వు ఎడికి రాలేవు. ఎందుకనగా నువ్వు భూలోకము బ్రతికిన దినములన్నీ కూడా నీ ఇష్టానుసారంగా సుఖ సంతోషం జీవించున్నావు. దాని కర్మఫలం ఇప్పుడు నరకలోకంలో అనుభవిస్తున్నావు. లాజరేమో కన్నీటితో, కష్టాలతో, దరిద్రంతో, కష్టాల్లో, బాధలు అనుభవించి పరలోక రాజ్యంలోకి వచ్చి నెమ్మది పొందుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడు కేకలేసినప్పుడు, కన్నీటితో మొరపెడుతున్నప్పుడు దేవుడు కనికరించాడు. చెప్పండి, కనికరం చూపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యో నా కుమారుడు బాధపడుతున్నాడని చెప్పేసి దేవుడు కనికరించాడా? నరకలోకంలో అరుస్తున్నాడు, దప్పిగా దాహం దాహం అని చెప్పేసి అరుస్తూ కేకలు పెడుతున్నాడు. నాకు పెట్టుకోకపోతున్నాయి అని చెప్పేసి కేకలు పెడుతున్నా గానీ అతను మొర ఆలకించలా. నీ శిక్ష నువ్వే తెచ్చుకుని ఒకరికి అనుభవించు అని చెప్పి వదిలేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది కాలంలో దేవుడు ఆదామును అవను సృష్టించి దేవుడు ఆ ఎత్తైన తోటలో ఉంచుతాడు. నరుడా, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతిదీ నువ్వు తినవచ్చు, ఏ జంతువులో తినే నువ్వు సంపూర్ణ తినవచ్చు. అయితే ఈ తోటలో ఉన్నటువంటి అదిగో ఆ చెట్టును చూసావా, ఆ చెట్టు యొక్క ఫలము మాత్రము నువ్వు ముట్టుకోకూడదు అంటాడు. దేవుడు ఏదో చెప్తాడు, చేతాడు. ఈ ఆదము అయ్యే పళ్ళు తింటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏం చేస్తాడు? ఆ ఈతల వనం నుంచి ఆదము అవును ఏం చేస్తాడు? తరివేస్తాడు, బయట నెట్టేస్తాడు. నీ తినదల పన్ను తిన్నావు కనుక నువ్వు జీవితాంతము పని చేసుకుంటూ బ్రతకాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టపడుతూ జీవించాల్సిందే, చెమటోడ్చి నువ్వు కష్టపడి నువ్వు బ్రతకాల్సిందే అని చెప్పేసి ఆదాము చెబుతాడు. అక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడు? దేవుడి మాట వినపోతే వేపులు అనేది తప్పక ఉంటుంది. తినదల పళ్ళు తిన్నందుకు ఏం చేశాడు? అతను ఆ వనము, ఆ తోట నుంచి బయటికి పంపించేశాడు, బయటికి నెట్టేసి మరలా మనసు మార్చుకుని ఆదవాళ్ళు మళ్ళీ తోటలోకి వస్తారని చెప్పేసి పెద్ద పెద్ద రెండు అగ్ని జ్వాలు ఖడ్గాలు అటుపక్క ఇటుపక్క కాపులు పెడతారు. యెహోవా దేవుడు ఆ వనం దారిలో మళ్ళా లోపలికి వస్తాడేమో, తిని దొరకడం మళ్ళీ ఈ తోటలోకి వస్తాడని చెప్పేసి దేవుని యొక్క రెండు బొట్లను అక్కడ పెడతాడు. దేవుడు ఎంత ఘోరమైన వాడు, ఎంత ఉగ్రత గలవాడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నది. తప్పు చేసాము కదా, దేవుడు క్షమిస్తాను అనుకునేమో. మరి అక్కడ ఆదాము దేవుడు క్షమించవచ్చుగా? క్షమించలా. తప్పే కనుక తను తయారు చేసిన తన సుందరమైనటువంటి రమ్యమైన తోట నుంచి ఆదముని బయటికి వెళ్ళగొట్టేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని మాట వినకపోతే నువ్వు నేను కూడా అంతే. నెట్టేస్తాడు, తన రాజ్యం నుండి నెట్టివేస్తూ ఉంటాడు. రక్షణ మార్గం పొందండి అని చెప్పేసి దేవుడు ఇప్పుడు తెలియపరుస్తుంటే ఆ రక్షణ మార్గం పొందకుండా మనం ఇంకా జీవిస్తున్నాం కనుక అలా జీవించే ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యం నుంచి, దేవుని సన్నిధి నుంచి దేవుడు బయటికి నెట్టివేస్తాడని చెప్పేసి వాగ్దానం తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అదే రీతిలో ఆది కాండంలో 6వ అధ్యాయము 13 జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండంలో దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వాళ్ళకి అంతము వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. నోవాహు కాలంలో నోవాహుతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈ భూలోకం అనేది మనుషుల శరీరం యొక్క బలాత్కారంతో పాపంతో నిండిపోయి ఉన్నది. కనుక నా సన్నిధి నుంచి ఈ భూలోకానికి భూలోకంలో మనుషులకు ఏమొచ్చున్నది? అంతము వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క విరోధంగా వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ జీవించున్నారు కనుక అక్కడ ఏమొచ్చింది? భూలోకానికి అంతం వచ్చి ఉన్నదని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే రీతిలో 8వ వచనం 9వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలంలో నోవహు కాలంలో దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈ భూలోకం అనేది మనుషుల యొక్క బలాత్కారాలతో పాపములతో నిండిపోయి ఉన్నది కనుక నేను ఈ భూలోకాన్ని ఏం చేస్తున్నాను? అంతమొందిస్తున్నా, నాశనం చేస్తున్నా. అయితే నీవు నా దృష్టికి నిందారహితుడివై నీ యొక్క వంచి వాళ్ళలో మంచివాడిగా జీవించి ఉన్నావు కనుక ఈ యొక్క ఆపద నుంచి నువ్వు ఒక ఓడ తయారు చేసుకో అంటాడు దేవుడు. దేవుడు తెలియపరిచిన విధంగానే నోవాహు కుటుంబీకులు వాళ్ళ కుమారులు ఆ ఓడ తయారు చేసుకొని దానిలోకి వెళ్ళిన తర్వాత 40 రేయింబవళ్ళు భారీ వర్షాలు ఆకాశంతో తెలిసి దేవుడు పెద్ద ప్రపంచ జలము వర్షం కురిపిస్తాడు. కురిపించే సమయానికి ఆ సమయం మొత్తం కూడా ఆ 40 రేయింబవళ్ళు కురిసేసరికి భూలోకం మొత్తం కూడా జలమయమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 40 రేయింబవళ్ళు అంటే సుమారు ఒక రోజు అయితే మనుషులు వాసన కొట్టారు. 40 దినాలంటే ఆ యొక్క శరీరం కూడా చీకిపోయి ఎముకలు అస్థి పంజలు కూడా ఊడిపోయి నేలలో తేలాడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ఘోరమైన చావు చచ్చి ఉన్నారో ఒకసారి ఊహించుకుందాం. అక్కడ బ్రతికింది ఎవరంటే నోవాహు కుటుంబీకులు మాత్రమే. వాళ్ళు ఎందుకు కాపాడి ఉన్నారు, ఎందుకు బ్రతికి ఉన్నారంటే వాళ్ళు దేవునికి ఇష్టమైన వారుగా నిందరహితంగా జీవించున్నారు కనుక దేవుడు వాళ్ళని ఆ జల ప్రళయం నుండి కాపాడాడు. ఎవరైతే ఇష్టానుసారంగా జీవించి దేవునికి విరోధంగా జీవించి ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఆ జల ప్రళయంలో వాళ్ళందరూ ప్రాణాలు ఏమైపోయి కలిసిపోయాయి. వాళ్ళ శవాలు నేల కొట్టుకుపోయి నేల చిక్కిపోయి 40 దినాలు కప్పు కొట్టుకుంటూ దిక్కులేని చావు చచ్చి ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ చావు రాకముందు, ఆ జల ప్రళయం రాకముందు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. జల ప్రళయం వచ్చిన తర్వాత ఏమైపోయారు? అందరూ ఒక్కసారిగా మృత్యువాటం. భూలోకంలో ఉన్న ప్రతి అందరూ చనిపోయి ఉన్నది, ప్రతి జీవి చనిపోయి ఉన్నది. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఇప్పుడు మహారుద్రత గలవాడు. దేవుడి మాట వినకపోతే, దేవుని ఇష్టానుసారంగా జరిగించక నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ నువ్వే అంతం తెచ్చుకుంటున్నావు. ఎవరి వద్ద నుంచి? యెహోవా దేవుడి వద్ద నుంచి, నీ సృష్టికర్త నుంచి నువ్వే ప్రమాదం తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి వాక్యం తెలియపరుస్తున్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, యెహోవా దృష్టికి నువ్వు నిందరహితుడిగా ఉంటే నోవాహు వలె నువ్వు బ్రతికిపోతావు. లేదు నిశ్చయంగా మనం జీవించినట్లయితే ఆ జల ప్రళయములో మిగిలిన వాళ్ళు ఎట్టగైతే నీళ్ళు కొట్టుకుపోయి కుళ్ళిపోయి చచ్చిపోయి వాసన కొట్టుకొని దిక్కులేని చావు చచ్చారో మనకి కూడా అదే పరిస్థితి తగులుతుంది, వస్తుంది. కనుక ఆ జల ప్రళయం అంటే దేవుని రాకముందే సిద్ధపడి నీలో నాలో మన కుటుంబంలో ఏ కలుషం లేకుండా కడుక్కుని దేవుని యొక్క దృష్టిలో నిందరహితులుగా మనం జీవించినట్లయితే మనము మన కుటుంబం అంతా కూడా కాపాడబడతాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనము. మరియు యెహోవా సొదొమ
సొదొమ గొమొరలను గూర్చిన మరో గొప్పది. ఆ? యెహోవా ఉమ్, సొదొమ గొమొరలను ఉమ్. గూర్చిన గూర్చిన మొర గొప్పది కనుకను గొప్పది కనుక వాటి పాపము వాటి పాపము బహు భారమైనది కనుకను బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన నా దగ్గరకు వచ్చిన ఆ మొర చొప్పుననే ఆ, వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. 24, 25 వచ్చినాలు. అప్పుడు యెహోవా ఆ, సొదొమ మీదను సొదొమ మీదను గొమొర మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి ఆకాశం కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని నివసించిన వాళ్ళందరినీ నాశనం చేశాను. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకప్పుడు సొదొమ గొమొర పట్టణాలు చాలా సుందరమైన పట్టణాలు, పచ్చిదనం, మంచి పంటలు, పశువులు, సుఖమైన జీవితాలు. అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడు ఏంటి ఎరగరు. దేవుని పట్ల భయభక్తి అంటే తెలియదు వాళ్ళకి. ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, ఎవరి పడితే వాళ్ళతో వెళ్ళిపోవటం, శారీరకంగా వాళ్ళ ఇష్టానికి జీవిస్తూ ఉంటారు, దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ పాపాలు చేస్తున్నారో, మంచి చెడులు విడిచిపెట్టి తప్పుల మీద తప్పు చేస్తున్నారో, అప్పుడు దేవుడు యెహోవా దేవుడి నుంచి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఆకాశం తెచ్చి దేవుడు గంధకాలను అగ్నిని కురిపించి ఆ సొదొమ గొమొర పట్టణం మొత్తం కూడా సర్వనాశనం చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆ పట్టణంలో ఉన్న నివసించిన మనుషులందరూ చచ్చిపోతున్నారు. వాక్యము మనిషిన ప్రతి మొక్క కూడా కాలిపోయింది, పూర్తయిపోయింది చెప్పేసి వాక్యం తెలియపరుస్తున్నది. దేనికి దేవుడు అగ్ని దేనికి కురిపించాడంటే దేవునికి విరోధంగా పట్టణం వాళ్ళు పాపం చేసి ఉన్నారు కనుక, దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నారు కనుక వారు చేసిన పాపమే వాళ్ళని అంతకుముందు ఇచ్చింది. పరలోక రాజ్యం నుండి, దేవుని సన్నిధి నుండి గంధకాలు అగ్ని జ్వాల వచ్చి ఆ పట్టణం మొత్తం తగలబెట్టేస్తుంది. దానిలో నివసించే పిల్లలు, ఆ బిడ్డలు అందరూ, పెద్ద చిన్న లేదు, అందరూ మస్కై కాలిపోతారు. ఎంత గవర్నమెంట్ చావు ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవుడు ఎంత ఉగ్రత గలవాడు వాక్యం తెలియపరుస్తున్నది. అయ్యో నా బిడ్డలు చనిపోతారేమో, కాలిపోయి ఏడుస్తారని చెప్పేసి దేవుడు కనికరం చూపాడు. అక్కడ చూపలేదు. దేవుడు ఒకసారి నిర్ణయం చేసుకుంటే నువ్వు తర్వాత ఎంత మొరపెట్టినా, మరి ఆ దినములో అగ్ని చుట్టూ అగ్నితో వస్తున్నప్పుడు ఎంతమంది ఏడుస్తూ ఉంటారు, అరుపులు మనం చూస్తూ ఉంటాం టీవీల్లో. ఎక్కడైనా ఇల్లు కాలిపోతుంటారు, అరుపులు, కేకలు వస్తూ ఉంటాయి. ఆ కేకలకి కలిసి ఇంటి పక్కల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బగ్గిలో తీసుకుని ఆ మంటలు తలపడానికి, ఆపడానికి ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు, సిద్ధపడతారు. ప్రమాదాన్ని తప్పించాలి, ఆ బిడ్డలు కాపాడాలి, మనుషులు కాపాడే ఉద్దేశంతో ఆ పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఆ ప్రయత్నం చేయలేదు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ పట్టణం అంతటిని కూడా, ఆ పట్టణంలో మొలిచిన ప్రతి మొక్కను కూడా దేవుడు అగ్ని కురిపించి మొత్తం సర్వనాశనం చేసి ఉన్నాడు. వాళ్ళు ఏ అరుపులు అరిపినా, వాళ్ళ కన్నీళ్ళతో అరిచిన, కేకలేసిన, ప్రారంభం చేసిన వాళ్ళ మొర దేవుడు ఆలకించలేదు. వాళ్ళందరూ అగ్గి తాగిరికి కొయ్యి కాలినట్లు చెక్క కాలిపోయి చూసారా, అట్ట కాలిపోయి పూర్తయిపోయా. ఎంత గవర్నమెంట్ చావు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇప్పటికీ సొదొమ గొమొర పట్టణాలు అట్టేగా ఉన్నాయి, కాలిపోయి ఏమి లేదు, ఒక్క మొక్క వాళ్ళు అక్కడ, ఏ మనిషి జీవించడు అక్కడ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట వినకపోయినా దేవునికి విరోధంగా చూస్తారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. మనం తప్పు మీద తప్పు చేస్తామంటే మనమే మన యొక్క అంతాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తున్నది.
దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకముందే ఏం చేయాలా? దేవుడి చిత్తానుసారంగా జీవించినట్లయితే బ్రతికిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్న సమయంలో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ కోరాహు కుటుంబము యెహోవా దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. యెహోవా దేవుడు నిర్మించిన ఎన్నుకున్నటువంటి మోషే మీద, ఆరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అప్పుడు యెహోవా దేవుడు కోపించి ఏం చేస్తారంటే భూమిని తెరిపించి ఆ కోరాహు కుటుంబం అందరం కూడా ఆ భూమి తెరిచి నోరు తెరిచి భూమి దానిలో పడేస్తారు. అందరూ కూడా భూమిలో పాతుకుపోతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రాకడ చాలా భయంకరమైనది. దేవునికి విరోధంగా నడుచుకున్న ప్రతి ఒక్కరు ఎంత ఘోరమైన చావు చచ్చి ఉన్నారో అందరికి తెలిసిందే. నా దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమ స్వరూపి అని చెప్పేసి కష్టంలో నేను ఏ తప్పులు చేసిన దేవుడికి అంగీకరిస్తాడని చెప్పేసి మనం అనుకుంటున్నామేమో, అది మా మాటకి తప్పే. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలా. నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా కొంత సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ సమయం సద్వినియోగం చేసుకున్నట్లయితే బ్రతికిపోతాము. లేదంటే వీళ్ళందరూ ఎలా అయితే దిక్కులేని చావు చచ్చారో నరకలోకంలో అందరం కూడా అదే చావు చస్తాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం ఇచ్చున్నాడు కనుక దేవుడు ఈ లోకానికి మార్కు సువార్తలో 1:15 వాక్యం తెలియపరుస్తున్నా. మార్కు సువార్త 1:15. మార్కు సువార్త కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలం ఏమో చెప్పండి, సంపూర్ణమై ఉన్నది. సమయం అనేది లేదు, నీవు నాకు ఎవరు లేదు. కాలం అనేది నిండిపోయి ఉంది. ఈ భూమికి దేవుడి సమయం అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉన్నది. జీవిస్తున్న తను నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా కేవలం జీవిస్తున్న దేవుని యొక్క దయ వల్ల మాత్రమే. నా బిడ్డలు నశించుకోవడం ఇష్టం లేదు కనుక ఆయన మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి మనిషికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని కోసం అవకాశం ఇస్తున్నాడంటే రక్షణ పొంది, మారు మనసు పొంది, నిత్య జీవనం పొందుతారని చెప్పేసి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ సుఖంగా జీవించాలనో నీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు సమయం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చిన సమయం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చిన సమయం ఎలాంటిదంటే చాలా విలువైనది. దేవుని యొక్క రాకడ ఏ సమయంలో వస్తుందో చెప్పలేం. జల ప్రయాణం ఏ సమయం వచ్చిందో చెప్పలేరు వాళ్ళు. ఒక్కసారిగా వచ్చింది, మొత్తం భూలోకం మొత్తం సర్వనాశనం చేస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు వాళ్ళు చెప్పలా. దేవుడు వాళ్ళ పాపం చూసి దేవుడు ఏం చేశాడు, ఒక్కసారిగా అగ్ని వాళ్ళకు కురిపించి ఆ పట్టణం మొత్తం సర్వనాశనం చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి కనికరము ఉండదు సమయం దాటిన తర్వాత. ఆ సమయం ఇప్పుడు మన దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలోనే దేవుడికి మన పట్ల కరుణ, ప్రేమ, కృప చూపుతాడు. ఆ తర్వాత ఏ దయ దక్షిణం ఆయనకు ఉండదు. ఘోరమైన చావు చూస్తాం మనము. ఆ చావు రాకుండా ఉండటానికి దేవుడు ఈ లోకానికి కుమార రూపంలో వచ్చాడు. రక్షణ మార్గం ఇచ్చి ఉన్నాడు. ఆ రక్షణ మార్గం మనం పట్టుకొని యేసుక్రీస్తు మార్గంలో నడిచినట్లయితే దేవుడు ఏ సమయంలో ఆయన వచ్చినా అటాక్ చేసినా నోహ కుటుంబం వల్ల నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. సిద్ధపడి ఉండాలా. హిజ్కియా దేవుడి పిలుపు రాకముందే నింద రైతులు ఉన్నాడు కనుక దేవుడు అతనికి ఆయుష్ పెంచి ఉన్నాడు. నోవాహు కాలంలో కూడా దేవుని యొక్క పిలుపు రాకముందే, దేవుడు ఆ భూలోకాన్ని అంతం చేయకముందే నోవాహు మంచివాడిగా, నీతిపరుడుగా, యథార్థవంతుడుగా జీవించి ఉన్నాడు కనుక
నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు. మిగిలిన వాళ్ళందరూ అందరం కూడా ఏం చేశాడు? జల ప్రళయంలో సర్వనాశనము. ఏ మనిషి జీవించలా, ఏ జీవి జీవించలా, పురుగులు పట్టి చచ్చిపోయారు అందరూ వాసన కొట్టుకుంటూ. సొదొమ గొమొర్రా పట్టణాలు సర్వనాశనం అయిపోయాయి. దేవుని వల్ల అంటే దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నారు కనుక. దేవుడు ఒకసారిగా పాపం చేస్తే ఏం చేయడు. నువ్వు పదే పదే చేస్తూ ఉంటే ఏం చేస్తావు? ఒక్క దెబ్బేస్తాడు దేవుడు అంతే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక సమయం అనేది మన చేతిలో లేదేక, ఉన్నది కూడా కనికరం గల సమయం. ఇది కృప చూపే సమయము. ఈ సమయం దాటిననుకో దేవుడు నిన్ను కరుణించలేడు, కరుణించడు. ఉదాహరణ చూస్తున్నాము, ఎన్నో సాక్ష్యాలు మన పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్నాయి. ఆదం కాలంలో, నోవాహు కాలంలో, లోతు సమయంలో, మోషే కాలంలో, ఇలా ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి సందర్భాలు. దేవుని కోపం చాలా భయంకరమైనది, ఆయన రాకడ ఎంత భయంకరమైనదో వాక్యం తెలియపరుస్తున్నది. మన చుట్టూ ఎవరు లేరని చెప్పేసి నువ్వు అనుకునేవో మనందరం అనుకోవచ్చు, కానీ అది తప్పని చెప్పేసి ఎలిషా కాలంలో మనకి తెలియపరుస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆ దాసుడికి దేవుడు కళ్ళు తెరుస్తాడో దేవుని యొక్క సైన్యం చూస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పక్కన కూడా దేవుని సైన్యం ఉన్నదని మర్చిపోక. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా అయ్యో నా పక్కన దేవుని సైన్యం ఉన్నది భయపడుతూ దేవునికి లోబడి జీవిస్తున్నట్లయితే దేవుని కృప పొంది రక్షణ పొందుతాం. ఎవరు చూడలేదు కదా, నా పక్కన ఎవరు లేని చెప్పి నువ్వు అనుకుని ఇష్టంగా జీవిస్తే వాళ్ళు ఎలాగైతే నశించారో, దిక్కులేని చచ్చి చనిపోయి ఉన్నారు, మనము కూడా అలా చనిపోతాం. సమయం ఉన్నప్పుడే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాల్సిగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన రాకడ సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమైపోయి ఉన్నది. ఈ భూలోకానికి దేవుడు సమయం అయిపోయింది. ఆయన ఏ సమయం సరే ఈ భూలోకానికి రావచ్చు. కనుక నోవాహు వలె నువ్వు నిందరహితుడిపై జీవించాలా, హిజ్కియా వలె నీతిపరుడుగా జీవించాలా. క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే నిత్య జీవంలో ప్రవేశిస్తాం. ఇష్టంగా జీవించినట్లయితే నిత్య నరక అగ్నిలో నెట్టవేయబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఆ సమయంలో మొరపెట్టిన దేవుడు ఆలకించడు, కన్యతో ప్రాణం చేసిన దేవుడు ఆలకించడు, ఉపవాసం నుండి ప్రాణం చేసిన దేవుడు ఆలకించడు. కనుక సమయం దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలో నిత్య జీవంలో పొందాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయుష్కాలం పెరగాల. ఏ ఆయుష్కాలం అంటే నిత్య జీవము, ఎప్పటికి చనిపోయినటువంటి జీవం మనకి ఇస్తాడు దేవుడు. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మరి దేవుడి వాక్యములను దీవించును గాక. హల్లెలూయా. మన దేవుని యెహోవా తండ్రి వద్ద నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వద్ద నుండి, పరిశుద్ధాత్మ వద్ద నుండి కృప సమాధానం అలానే సహవాసం సదాకాలం మీకు కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.